మేము దేశంలో ఒకప్పుడు పంజాబ్ యూస్ టు బి ద నంబర్ 1. పంజాబ్ను తెలదన్ని అతి ఎక్కువ వరి ధాన్యం పండించే రాష్ట్రంగా తెలంగాణ ఎదిగిందంటే అది కేసీఆర్ పాలన కాదా? పక్క రాష్ట్రాలు తమిళనాడు, కర్ణాటక మాకు తిండి గింజలు ఇస్తారా అని తెలంగాణను అడిగే తిరిగి కేసీఆర్ తెలంగాణను చేసింది. కరువు కాటకాలకు నిలయంగా ఉన్న తెలంగాణ దక్షిణ భారతదేశానికి ధాన్యాగారంగా మార్చడమంటే అది మా ప్రభుత్వ పనితీరు కాదా? మీరు 10 ఏళ్ళ పని జరగలేదని చెప్తే అంటే ప్రజలు నవ్వుకోరా? పండిన పంట నిజం కాదా? ధాన్యం రాష్ట్ర ప్రభుత్వం కొన్నది నిజం కాదా? ఇది దాచేస్తే దాగే సత్యమా? మీరు బడ్జెట్ లో స్పీచ్లు చెప్పినంత మాత్రాన నిజాలు కాకుండా పోతాయా? నిజాలు అబద్ధాలుగా మారుతాయా? రైతు రుణమాఫీ మీరు బడ్జెట్ లో చూడండి దయచేసి. రైతు రుణమాఫీ ఏమన్నారు? ఏకకాలంలో చేస్తామని దేవుడి మీద ఒట్టు పెట్టారు. 15th ఆగస్టు కల్లా చేస్తామన్నారు. నేను కూడా నిజంగా చేస్తాను కదా, దేవుడి మీద ఒట్టు పెట్టింది కదా, మాట తప్పదని నమ్మాను. మనకు దేవుడి కంటే మన తెలుగు సమాజం ముఖ్యంగా మన భారతదేశంలో దేవుడిని బాగా నమ్ముతాం. మా అన్న దేవుడు కాదు, ఊరూరా దేవుళ్ళని ఒట్టు పెట్టింది. నేను అనుకున్న బడ్జెట్ లో తప్పకుండా 3,000 కోట్లు పెడతారేమో అని ఆశించాను. చాలా క్లీన్గా అబ్జర్వ్ చేశాను. చూస్తే బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు మంత్రి గారు 31,000 కోట్ల రూపాయలు మేము ఏకకాలంలో చేస్తున్నామని చెప్పారు. అంటే కేటాయింపులు చూశాను నేను వ్యక్తి. కేటాయింపులు చూస్తే మాత్రం 15,470 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. రుణమాఫీకి కేటాయింపుల్లో బడ్జెట్ లో చూస్తే 15,470 కోట్లు కేటాయించారు. మరి 15,470 కోట్లు బడ్జెట్ లో కేటాయించి ఏకకాలంలో రుణమాఫీ ఎక్కడ చేస్తారు? అంటే వాయిదా వేస్తారా? ఏది ఇంకెక్కడి నుంచే చేస్తారా? బడ్జెట్ ఇవ్వకుండా ఎంత చేస్తారు? బడ్జెట్ మీ రాష్ట్రం ఇలా మీ బడ్జెట్ పెట్టింటే 2,91,000 కోట్లతో బడ్జెట్ పెట్టారు. సరే అసలు నాకు ఆదాయం వస్తుందా రాదా అది కూడా చెప్తాను. నన్ను ఏ తప్పులు పెట్టిందో అది కూడా చెప్తాను. పెట్టిన 2,91,000 కోట్లలో రుణమాఫీ 31,000 కోట్లు చూపించానా వద్దా? చూపింది మాత్రం 15,470 కోట్లు. మరి ఇక్కడ కూడా అనుమానాలు వచ్చినాయి. మరి రేపు అసెంబ్లీలో అంతా దాన్ని ఎప్పుడు